ఆయన మతోన్మాది. నేను గౌరవంగానే సంబోధిస్తున్నాను, ర్యాష్గా ఏమి అవమానంగా ఎవరిని నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కానీ ఒక మతోన్మాది ఒక ఆయన ఒక వ్యాలిడ్ క్వశ్చన్, ఒక విలువైన అర్థవంతమైన ప్రశ్న అడిగాడు. వీళ్ళు దేవుణ్ణి నమ్మని వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రశ్నలలో, విమర్శలలో, తర్కములో సత్యానికి చాలా దగ్గరగా వస్తారు. ఒక ఇంచు దూరమే, అంత దగ్గరికి వచ్చి మళ్ళీ మిస్ అయ్యి వెళ్ళిపోతారు. అలాంటి ఒక సందర్భం ఇది. ఆయన చెప్పాడు ఏంటంటే, ఆయన అడిగాడు, ఏదో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన అడిగాడు ఏంటంటే, యేసు ప్రభు వారు మనందరి పాపాల కొరకు జరిమానా చెల్లించాడు అని చెప్పడం ఈ యుగంలో అతిపెద్ద జోక్ అండి అన్నాడు. యేసు ప్రభు వారు మనందరి పాపాల కొరకు 2000 ఏళ్ళ కిందట జరిమానా చెల్లించాడనేది ఈ యుగంలో అతిపెద్ద జోక్ అండి అన్నాడు. ఈ గొర్రెబిడ్డలు ఎలా నమ్ముతున్నారో కానీ, యేసు ప్రభువు వారు నేను అప్పటికి ఇంకా పుట్టనే లేదు, ఏం తప్పులు చేస్తానో, ఎన్ని తప్పులు చేస్తానో ఎవరికి ఎలా తెలుసు? నేను ఇంకా పుట్టకముందు, తప్పులు చెయ్యకముందు ఆయన జరిమానా చెల్లించడం ఏంటి అంటే, ఎందుకండి మీ అభ్యంతరం ఏంటని అడిగారు యాంకరు. ఆయన చెప్పాడు ఏంటంటే, శ్రద్ధగా అర్థం చేసుకోవాలి, రేపు ఎవరికైనా మీరు సువార్త చెప్పడానికి పనికొస్తుంది, మీ విశ్వాసం కూడా ఇంకా బలపడుతుంది. ఆయన గారు చెప్పాడు ఏంటంటే, నాకు కొడుకున్నాడండి, వాడు పెరిగి పెద్దవాడై వాడిని ఎక్కడో మహానగరానికి నేను పంపిస్తే, పెరిగి పెద్దవాడే వాడు దురలవాట్లకు లోనై ఊరి నిండా దేశం నిండా అప్పులు చేసుకున్నాడు. వాడు అప్పులు చేసుకున్న తర్వాత నేను వెళ్ళి, ఎంతైనా ఇంత చెడ్డ నా కొడుకే కదా, నా కుమారుడే కదా, నాదే బాధ్యత అని వాడు అప్పులు చేసుకున్న తర్వాత నేను వెళ్ళి అప్పులు తీర్చానంటే ఒక అర్థం ఉంది, అవునా కాదా? కానీ బైబిల్లో చెప్పింది దానికి రివర్స్. మా అబ్బాయిని చదువుకోవడానికి పంపించి ఒక మహానగరానికో అమెరికాకో ఎక్కడికో పంపించి, వాడు వచ్చే సంవత్సరం, ఇంకో సంవత్సరం, ఇంకా రాబోయే 10 సంవత్సరాల్లో పలానోడి దగ్గర ఇన్ని వేలు, ఇన్ని లక్షల అప్పులు చేస్తాడని నేను ముందే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసేయడం, ఇదేమైనా అర్థవంతంగా ఉందా? అలా ఉందండి వీళ్ళు చెప్పే సువార్త అన్నాడు. ఎంత చక్కటి ప్రశ్న కదా ఇది. రియలీ ఐ అడ్మైర్ హిజ్ లాజిక్. ఇప్పుడు శత్రువు కూడా తెలివిగా మాట్లాడినప్పుడు మనం ఒప్పుకోవాలి. ప్రియులారా, మా అబ్బాయిని నేను అమెరికాలో చదువుకోరా అని పంపించి ముందే అక్కడ ఒక 1000 మందిని పోగేసి, బాబు మా వాడు ఇక్కడ చదువుకునే టైంలో నీ దగ్గర ఒక $100 అప్పు చేస్తాడు, నీ దగ్గర ఒక 1000, నీ దగ్గర ఒక 1,00,000, ఇది నాకు వాడు అట్లా చేస్తాడని అనుమానంగా ఉంది కనుక నువ్వు ముందే తీసేసుకో, ఈ అప్పులన్నీ నేను ముందే తీర్చేస్తాను అని చెప్పడం ఏమైనా అసలు సమంజసమా? వాడు చేస్తాడో చేయడో, అప్పులు చేస్తాడో చేయడో, అక్కడ బ్రతకని, చదువుకొని, అసలు ఎవరికైతే డబ్బులు ఇచ్చావో వాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడో చేయడో తెలియదు. లెట్ ఇట్ హ్యాపెన్ ఇన్ ప్రాక్టికల్ వే. ఈ సంఘటనలు జరగని ఆ తర్వాత నువ్వు వెళ్ళి తీర్చు.
మనుషులు ఇంకా పుట్టనే లేదు, వాళ్ళు తప్పులు చేయనే లేదు, ఈయన జరిమానా కట్టేశాడట. ఏ కోర్టు అన్నా ఒప్పుకుంటుందా? జడ్జి గారి దగ్గర పోయి, సార్ మావోడు నెక్స్ట్ వీక్ రాంగ్ స్కూటర్ డ్రైవింగ్ చేసి హెల్మెట్ లేకుండా వెళ్ళి నో ఎంట్రీ ఉన్న బోర్డు రోడ్లోకి వెళ్ళి ఇవన్నీ 5-6 తప్పులు నెక్స్ట్ వీక్ చేస్తాడు, ముందుగా జరిమానా తీసుకోండి అంటే ఏ జడ్జి అని ఒప్పుకుంటాడా? మరి మీరేంటి అలా సువార్త చెబుతున్నారు? మేమెవరూ పుట్టలేదు, ఆయన ముందే జరిమానా కట్టడం ఏంటండి? 2025 ఏండ్ల కిందట యేసు పొందిన శిలువ మరణం ఇప్పుడు మనల్ని ఎలా రక్షిస్తుంది? మన పాపాలకు ఎలాగ పరిహారం చేస్తుంది? ఇదంతా హాస్యాస్పదంగా లేదా? ఇట్లాంటి కథలు నమ్ముతారు కనుకనే వీళ్ళు గొర్రెలు అన్నాను అని చెప్పాడు ఆయన. ఇందులో చాలా సీరియస్ లాజిక్ ఉంది. నేను త్రికరణ శుద్ధిగా చెప్తున్నా. ఎవరినైనా ఎప్పుడు తిట్టాలో అప్పుడు తిడతాను, నేను మెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు మెచ్చుకుంటాను. ఈ లాజిక్ కరెక్ట్గా ఉందా లేదా మీరు నాకు చెప్పండి. కాదా ప్రియులారా? ఇప్పుడు ఎక్కడ ఈయన లాజిక్ మిస్ అయ్యాడంటే, నా కుమారుడు అమెరికాకు వెళ్ళి చెయ్యబోతున్న అప్పులను నేను ముందే తీర్చడం అనేది నేను మానవుణ్ణి గనుక నేను చెయ్యలేను, చెయ్యకూడదు. ఎందుకంటే నేను ఒక కాలములోనే నివసిస్తాను. కానీ దేవుడు మనిషి కాడు, ఆయన ఉన్నవాడను అనువాడనని పరిచయం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉన్నవాడవా తండ్రి, నువ్వు ఉన్నవాడవు అంటే ఎక్కడ ఉన్నవాడవు అంటే ఆయన చెప్తాడు, నేను మొత్తము భూమి ఆకాశముల యందంతటను ఉన్నవాడను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎక్కడున్నాడండి ఆయన? భూమి ఆకాశముల యందంతటా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 24వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడెవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశముల యందంతటా ఉన్నవాడను కానా? మోషే అడిగాడు, దేవా నీ పేరేమిటి? నీ పేరేమిటని చెప్పాలి, మా వాళ్ళకి వెళ్ళి చెప్తాను. దేవుడు నాకు కనబడ్డాడు, మిమ్మలను ఐగుప్తు దాస్యము నుంచి విడిపించడానికి నన్ను పంపించాడు, రండి ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోదాం అంటే దేవుడు కనపడ్డాడా? ఏ దేవుడు? ఆయన పేరేమిటి అని అడుగుతారు కదా. ఏ దేవుడు అని అడిగితే నీ పేరేంటని చెప్పాలి అని అంటే, దేవుడు అన్నాడు, నాకు పేరేమిట్రా బాబు, ఇప్పటిదాకా ఎవడు అడగలేదు మాట. పేరేమిటి, నాకు పేరేమిటి? మనుషులు కనుక మీరు పేర్లు పెట్టుకుంటారు, ఎందుకంటే కోట్ల మంది మనుషులు ఉంటారు కనుక పిలుచుకోవడానికి గుర్తించడానికి ఒక పేరు ఉండాలి. నేను ఒక్కడనే ఉన్నాను కదా, నా పక్కన ఇంకో దేవుడు లేడు కదా. ఒక 100 మంది దేవుళ్ళు ఉంటే పిలవడానికి పేర్లు కావాలి. ఊరికే ఓ దేవుడా అంటే 100 మంది వస్తారు, వచ్చి నాకు గొడవ, నన్ను పిలిచాడు కాదు నన్ను పిలిచాడని. రావడానికి రెండో వాడు లేనే లేడుగా, నేను ఒక్కడే ఉన్నా, నాకు పేరేంటి? మరి వాళ్ళకి ఏం చెప్పాలి తండ్రి? ఉన్నవాడనను వాడను నేను, ఉన్నవాడు అనువాడు నన్ను మీ వద్దకు పంపాడని చెప్పు మోషే అని దేవుడు చెప్పాడు. అరే ఉన్నవాడంటే మరి నేను కూడా ఉన్నానుగా, ఇప్పుడు నేను లేనా? నేనున్నానుగా. అది కాదురా బాబు, నువ్వు ఉన్నావు కానీ ఇప్పుడున్నావు, ఒక 1000 ఏళ్ల కిందట లేవు నువ్వు. అసలు నువ్వు ఎక్కడున్నావు తండ్రి అంటే,
ఇక్కడ అక్కడ అని ఏముంది? విశ్వమంతా నువ్వు వెదుకు, నేను లేని ఒక్క చదరపు అంగుళం మేర కూడా ఎక్కడ స్థలము నీకు దొరకదు. భూమి ఆకాశముల యందు అంతటా ఉన్నవాడను నేను కానా? అంటే ఉన్నవాడు అనగా అంతటను ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని స్థలములలో ఉన్నవాడు, అన్ని స్థలములు. నేను ఇక్కడ ఉన్నాను. పొద్దున్నే మల్కాజ్గిరికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చా. ఇప్పుడు మల్కాజ్గిరిలో లేను నేను. అక్కడ ఉన్నప్పుడేమో ఇక్కడ లేను. మొన్న విజయవాడలో వాక్యం చెప్పాను, ఇప్పుడు విజయవాడలో లేను. విజయవాడలో ఉంటేనేమో హైదరాబాద్లో లేను. ఇది మన పరిస్థితి. దేవుడు ఏకకాలంలో విజయవాడలో ఉంటాడు, గుంటూరులో ఉంటాడు, వైజాగ్లో ఉంటాడు, కాకినాడలో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు, రష్యాలో ఉంటాడు, అన్ని గ్రహమండలాలలో ఉంటాడు, అన్ని స్థలములలో ఉన్నవాడు. ఈ స్థితి నీకు ఎప్పుడు ఉంటుంది తండ్రి? అంతటా ఉండే ఈ స్థితి ఎప్పుడు ఉంటుంది అంటే అన్ని కాలములలో కూడా ఉన్నాను. మీరు ఇవాళ ఉన్నారు, ఒక 100 ఏళ్ల కిందట మీరు లేరు. ఇవాళ ఉన్నారు, ఒక 100 ఏళ్ల తర్వాత మీరు ఉండరు. ఇవాళ ఉన్నారు, ఒక 100 ఏళ్ళు అయ్యాక ఉంటారు. మీరు 100 ఏళ్ల కిందట ఉన్నారు. నేను 100 ఏళ్ల కిందట ఉన్నాను, ఇంకా వెనక్కి వెళ్తే 1000 ఏళ్ల కిందట కూడా ఉన్నాను, 1,00,000 సంవత్సరాల కిందట ఉన్నాను, ఈ భూమి పుట్టక ముందు ఉన్నాను, విశ్వం పుట్టక ముందు ఉన్నాను. నీకు ఓపిక ఉన్నంతసేపు కాలములో ప్రయాణించి వెనక్కి వెళ్ళిపో. అలసిపోవాలి నువ్వు. వెనక్కి వెళ్ళి వెనక్కి ఎక్కడికి వెళ్ళినా దేవుడు లేని ఒక కాలాన్ని నువ్వు ఎప్పటికీ చూడలేవు. కాలంలో ముందుకు ప్రయాణించిన దేవుడు లేని ఒక కాలాన్ని నీవు ఎప్పటికీ చూడలేవు. అందుకే ఆయన అన్ని కాలములలో ఉన్నవాడు, అన్ని స్థలములలో ఉన్నవాడు, సర్వాంతర్యామి. అసలు ఉన్నవాడు అనే బిరుదుకు ఆయన ఒక్కడే యోగ్యుడు. మనమందరం ఒక కాలములో ఉంటాం, ఒక స్థలంలో ఉంటాం. ఎంత మహానుభావుడైన, మహావీరుడైన, మహా చక్రవర్తి అయినా, ఎంత సైంటిస్ట్ అయినా ఒక కాలంలో ఒక స్థలంలో. శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడున్నాడు ఇప్పుడు? అశోక చక్రవర్తి సామ్రాట్ ఎక్కడున్నాడు ఇప్పుడు? అలెగ్జాండర్ ద గ్రేట్ ఎక్కడున్నాడు? ఒక కాలంలో, ఒక స్థలంలో. ఇప్పుడు ఏ స్థలంలో కూడా లేడు, ఏ కాలంలో లేడు. కానీ బైబిల్లో ప్రత్యక్షమవుతున్న దేవుడు కాలమునకు స్థలమునకు బందీ కాడు. కాలమును ఆయన తన లోపల నిక్షిప్తం చేసుకున్నాడు. అన్ని స్థలములు ఆయనలో ఉన్నవి. నేనంతటా ఉన్నాను, అన్ని స్థలముల్లో ఉన్నాను అని పరిచయం చేసుకున్న దేవునికి మనం ఎల్లుండి ఏం అప్పు చేస్తామో తెలీదా? అది పాయింట్. నేను మా అబ్బాయిని ఎక్కడికైనా అమెరికాకు పంపితే వాడు ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తాడో, ఎక్కడెక్కడ అప్పులు చేస్తాడో నాకు ముందు తెలియదు. కానీ దేవుడు తన పిల్లలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ తప్పులు చేస్తాడో ముందుగా ఎరుగడా? ఎందుకంటే ఆయన భవిష్యత్తులో కూడా ఉన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు. త్రికాలజ్ఞుడు, త్రికాల నివాసి. దేవునికి స్తోత్రం కలుగునుగా.